2024 సంవత్సరంలో రాక్షస పరిపాలన సాగించే ఈ దుర్మార్గపు జగన్ ప్రభుత్వాన్ని జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్ తుంగలోకి తొక్కబోతుంది. తుంగలో అలయన్స్ ప్రభుత్వం చాలా భారీ మెజారిటీ తోటి గెలవబోతున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ జరుగుతున్నది ఏంటంటే, మీరు ఎవరైనా పొలాలు కొనుక్కోవాలన్నా, ఒక 100 గజాలు ఇల్లు కొనుక్కోవాలన్నా మీరు సంతకం పెట్టి దస్తావేజులు ఇంటికి తెచ్చుకుంటే అది లేదు. మీ వివరాలు రిజిస్టర్ ఆఫీసులో ఉండవు. ఇది ఒక గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. మీకు ఓన్లీ ఒక తెల్ల కాగితం ఇస్తారు. త్వరలోనే ఎవరెవరికైతే ఇంట్లో ఆస్తులు ఉన్నాయో, దస్తావేజులు ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ పికప్ తీసేసుకొని వాళ్ళ కింద ఉంటాయి. మీకు డమ్మీ కాపీలు ఉంటాయి. ఎప్పుడైనా మనకు డబ్బు అవసరం వచ్చి ఒక పిల్లల గురించో ఇంకోళ్ళ గురించో మనం ఏదైనా తనఖా పెట్టుకోవాలంటే 100 రకాల ప్రాసెస్ ఈ లోపుగా పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అదేవిధంగా వీళ్ళు ఇలా దాచిపెట్టినటువంటి ఈ దస్తావేజుల్ని అడ్డం పెట్టి రాష్ట్రానికి వాళ్ళు అనుకున్నటువంటి ప్రోగ్రాంకు తనఖా పెట్టి తేయాలని గ్యారంటీ ఏంటి? ఆల్రెడీ మీలో ప్రతి ఒక్కళ్ళ వివరాలు, మీరు పొద్దున్న లేస్తే ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఎలా ఉంటారనేది ప్రతి ఒక్క వివరం అక్కడ ఆల్రెడీ హైదరాబాద్లో నానక్రామ్గూడలో నిక్షిప్తమైంది. మా వివరాలు తీసేయండి, మా పబ్లిక్. మీరు ఎవరైనా సరే పొద్దున్న లేస్తే ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, లేకపోతే మీ వ్యక్తిగతమైన గోప్యమైన సమాచారం ఏంటి, అది బయట తెలిస్తే మీకు నచ్చుదండి. డూ లైక్ ఇట్? ఇది ఇలాంటి దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వాన్ని కిందకి దించకపోతే మీ బిడ్డలకు కానీ మీ పెరిగినటువంటి పిల్లలకు కానీ భవిష్యత్తు లేదు. ఎక్కడైనా ఒక పరిశ్రమను స్థాపించారంటే, ఇక్కడ ఒక ఇండస్ట్రీ, ఒక వ్యాపార సంస్థ, ఏదో వాళ్ళకి నచ్చిన వ్యాపార సంస్థలు వాళ్ళకి లాభం కలిగించే తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక ఇండస్ట్రీ తెచ్చారని తేలా. ఇవాళ చెప్తున్నారు, ఇవాళ చాలామంది ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, మీ యంగ్స్టర్స్ ఉన్నారు. మీకు ఉద్యోగం కావాలి కదా, చదువు అయిపోయిన తర్వాత ఇంకా అమ్మా నాన్న మీదే ఆధారపడి బతకాలన్న కోరిక ఏ కుర్రోడికైనా, ఏ అమ్మాయికైనా ఉంటుందా? నేను వ్యక్తిగతంగా ఒక జాబ్ సంపాదించుకొని నా తల్లిదండ్రులు తోడుగా నిలబడాలి అనే ఆలోచన ఉంటుంది కదా. వాళ్ళకి ఉద్యోగాలు లేవు, నో ఎంప్లాయ్మెంట్. ఎస్పెషల్లీ ఎటువంటి అడ్వాంటేజ్ లేని వాళ్ళు, మధ్య తరగతి కుటుంబీకులు, మధ్య తరగతి వాళ్ళు మరీ దారుణంగా నలిగిపోతున్నారు. మధ్య తరగతిని నిర్లక్ష్యం చేసినంత దారుణంగా ఏ ప్రభుత్వమైనా మధ్యతరగతి వాళ్ళని నిర్లక్ష్యం చేసింది. మధ్యతరగతి వాళ్ళు మేల్కోవాలి. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి అతి దారుణ కష్టాలు తెలుసు. ఏదో కొంచెం మిగతా బాగా ఆర్థికంగా చిక్కుకునే వాళ్ళకంటే ఒక బెటర్ కండిషన్ ఉంటుంది. మీరందరూ మేల్కోవాల్సిందే. మధ్యతరగతి వాళ్ళు మేల్కొని ఈ జగన్మోహన్ రెడ్డిని ఎవరు గుర్తు చెప్పండి. ఇక్కడ మీకు దాడిశెట్టి రాజా అనేవాడేగా, మీకు అతను చేస్తున్నటువంటి క్రైమ్ ఏంటో మీ అందరికీ తెలుసు. నేను వెళ్ళిన తర్వాత అతని గురించి చెప్పండి. ఏ టైప్ ఆఫ్ క్రైమ్స్ చేయకూడదు ఆ టైప్ ఆఫ్ క్రైమ్స్ చేశారు. మీరు దాడిశెట్టి రాజా అనే వాడిని తొంగలోకి తొక్కకపోతే చాలా తప్పు చేసిన వాళ్ళు అయిపోతారమ్మా. ఎందుకంటే వీడు ఇంతవరకు మీకు ఏం ఉపయోగపడ్డాడో చెప్పండి. మాట్లాడితే ప్రభుత్వ పథకాలు ఇస్తున్నాం, ఫ్రీ పథకాలు ఇస్తున్నాం, రెస్పెక్ట్ చేస్తాం, ఎవరైనా ఇవ్వాల్సినవి వీటిని ఇవ్వట్లేదు. ఇది మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ప్రజలకి నిధులు, వాళ్ళ యొక్క ప్రయోజనం పొందడానికి, వాళ్ళ ఆర్థికంగా పెరగడానికి ఇవ్వాలని రూల్ ఉంది. ఇలా సొంతంగా ఇవ్వట్లా. ఇవాళ ప్రజలకు ఇచ్చే ప్రతి పథకం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారి నుంచో వాళ్ళ తాతగారి నుంచో తీసుకొచ్చి మీకు ఇవ్వట్లా. మీరందరూ కప్పం కట్టి, మీరందరూ పన్నులు కట్టి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ అన్నీ తీసుకుని పేరు పెట్టుకుని తిరుగుతున్నారు. కనీసం ప్రజలకి మినిమం డెవలప్మెంటు, మినిమం రిక్వైర్మెంట్ అట్లా పథకాలు ఇతను ఇస్తున్నారు కదా. చాలామంది అడిగారు, మీరేం పథకాలు ఇస్తారు, మీరు ఎంతవరకు చేస్తారు? ఇతను ఇచ్చిన పథకాల కన్నా బెస్ట్ పథకాలు మేము ఇవ్వగలుగుతాం, ఇస్తాం, పేరు మారుతారు. మీకు ఒక విషయం చెప్తాం. బేసిక్గా ఏ ప్రభుత్వం అయినా సరే రూల్ ఏంటంటే మౌలిక సదుపాయాలు, సరైన రోడ్లు, మురుగునీటి పారుదల సదుపాయం, డ్రింకింగ్ వాటరు, తర్వాత ప్రజల ఆరోగ్యం, విద్య, వైద్యం ఇవన్నీ ఫ్రీగా ఇచ్చి తీరాలి.
అమ్మ ఓడిస్తున్నావు, నాన్న ఓడిస్తున్నావు, ఎందుకు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. నువ్వు కుటుంబం మొత్తానికి ఇస్తానని చెప్పి అధికారం రాగానే ఒక్కరికి ఇస్తాడా? భార్యాభర్తలిద్దరూ 65 ఏళ్ళు దాటిన తర్వాత ఏదో నాకు పెన్షన్ డబ్బు వస్తుంది, నీకు ఒక 3,000 2,000 నాకు ఒక 3,000 వస్తుంది, 6,000 మనం గుట్టుగా బతుకుతాం, పిల్లలు మనకి సహాయం చేసినా చేయకపోయినా అన్న అని అనుకున్నటువంటి ఫ్యామిలీలో ఓహో మీ ఇద్దరికేమో ఒకరికి ఇస్తాం. ఇది ఎలా ఉంటుందంటే కండిషన్స్ అప్లై అని ఒక బుక్ ఉంటుంది అన్నమాట. అది ఎవరు చదవం. ముందు ఇస్తాము, తర్వాత దీని ప్రకారం మేము కుదరదు. ఏమంటే కర్మగాలి ఒక 2 యూనిట్లు కాలదా మనకి, ఒక మామూలుడికి 2 యూనిట్లు కాలగానే నీకు ఈ పథకాలు వర్తించవు. సో ఇంత చేసి ఇచ్చే పథకాలు ఏమీ లేవు. ఇస్తున్నాడంటే ఇస్తున్నట్టు పబ్లిసిటీ. ఇతను పథకాలకు ఇచ్చే డబ్బు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 అయితే ఈ పథకాల గురించి అతను ఇచ్చుకునే పబ్లిసిటీ 10 కోట్ల పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు. మరి ఆ 10 కోట్ల పబ్లిసిటీ కొత్త జనాలకి ఏమయ్యా స్వామి అని మేము అంటున్నాం. కానీ అతనికి పబ్లిసిటీ కావాలి. ప్రతి ఇంటికి అతికేస్తాడు జగనన్న మా భరోసా, ఏంటది మా నమ్మకం. ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కన్నా మోసగించేవాడు ఎవడన్నా ఉంటాడా? జగనన్న మా నమ్మకం ఇంకెక్కడో ఆఖరికి మనం వచ్చే పత్రాలు లేకపోతే డాక్యుమెంట్స్లో అదే లేదు. కరెక్షన్ అయిన తర్వాత అతను ఇంకోసారి రాడు పక్క. అతను నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తాడో చెప్తాడు. ప్రతి వ్యక్తి మీద ఒక టాటూ వేస్తాడు, జగనన్న మా దేవుడు. అరే మీ ముఖం ఖాళీగా ఉంది రండి, ఇతని ముఖం మీద వేయండి, మళ్ళీ అది కూర్చుకుంటా కూడా లేదు, పచ్చబొట్టేసేస్తాడు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా, నాటు సారా కాదు, అక్కడ ఎవడో ఒక క్రిమినల్స్ కొంతమంది రాస్కల్స్ మిథైల్ ఆల్కహాల్ అంటారు. మామూలుగా తాగేదేమో ఇంకో పేరు ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్ లైక్ పెట్రోల్, ఇది ఇండస్ట్రీస్లో వాడతారు. వాడు అది తీసుకొచ్చి ఏదో కల్పించాడు. ఇంచుమించు 24 నుంచి 34 మంది చచ్చిపోయారు ఆ ఆల్కహాల్. అదేంటంటే అది చాలా పవర్ఫుల్ ఆల్కహాల్, తాగడానికి అసలు పంచి తాగే కాదు, వాడు అమ్మేశాడు. అది తాగగానే కడుపులో పేగులు ఒక రబ్బరు గొట్టాన్ని కాలిస్తే ఎలా అయిపోతాయి అలా అయిపోతాయి. ప్రతి వాడు 18 గంటల నుంచి 24 గంటలు 48 గంటలు చచ్చిపోయారు. వాళ్ళెవరు? ఒక మార్కెట్లో కోడి మాంసం కొట్టుకుని బతికేవాడు, ఒక అతను పాపం పెయింట్ వేసుకొని బతికేవాడు, ఒక ముస్లిం అయినా డ్రైవింగ్ చేసుకొని బతికేవాడు. అలాంటి వాళ్ళు చచ్చిపోతే మేము జనసేన తరఫున వెళ్ళి ఆ చనిపోయిన వాళ్ళు ఓదార్చి ఒక 10,000 20,000 కుటుంబానికి ఇచ్చాం. 24 మందిని మేము కలిసి ఇచ్చాం. అయిపోయిందా? నెక్స్ట్ డే అంటే ఇతను ఎంత అబద్ధాలు కోరాడు ఎగ్జాంపుల్ చెప్తా. నెక్స్ట్ డేలో 3 days తర్వాత శాసనసభ అనేది మనకి టెంపుల్ లాంటిది. దాంట్లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట ఏంటంటే, పాపం జంగారెడ్డిగూడెంలో అందరూ వయసు అయిపోయి చచ్చిపోయారు. దేశంలోనో రాష్ట్రంలోనో ఏదో ప్రాంతంలో మనుషులు చచ్చిపోతారు కదా, ఇది చాలా సహజం కదా, చనిపోయారు, అంతేగాని ఎవరు కల్తీ సారాతాయి చచ్చిపోలేదు అని చెప్పాడు. నా కళ్ళ ముందు చచ్చిపోయారు అని చెప్పి నేను శాస్త్రవేత్తలు మాట్లాడతాను. అందరూ వయసు అయిపోయి చచ్చిపోయారు చెప్పి వయసు అయిపోయి చచ్చిపోయిన కూడా కొంతమంది ఉన్నారు, 4-5 ఉన్నారు. వాళ్ళ ఎగ్జాంపుల్ చూపించారు. లిటరల్గా ఈ సారా తాగి మిథైల్ ఆల్కహాల్ తాగి చచ్చిపోయారు. మేము వాళ్ళని అడిగాం, మాకు కలెక్టర్ గారి నుంచి ఆర్డర్ వచ్చిందండి, ఈ మిథైల్ ఆల్కహాల్ తాగొద్దు, మామూలుగానే చచ్చిపోయారు చెప్పండి అని చెప్పి ఈ చచ్చిపోయిన కుటుంబం తాలూకు ఆడవాళ్ళని వాళ్ళ మనుషుల్ని ప్రలోభ పెట్టారు. అయినా వాళ్ళు మాకు చెప్పారనుకోండి వేరే సంగతి. ఇలాగ నా కళ్ళ ముందు ఎవరో చెప్తే వినేది కాదు, నా కళ్ళ ముందు జరిగిన ఒక సంఘటనని శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే ఇంత మోసమా, ఇంత దారుణమా? ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అనేది మానవత్వం అనేది దుర్భిగలే మనుషులు తప్ప కాదు. వాళ్ళకి ఒకటే ఒక నమ్మకం బాబు, మీ అందరూ చెప్తాను, మీరందరూ నాకంటే చాలా చిన్నవాళ్ళు, మాకు ఏ పదవుల మీద ఆశ లేదు. నాకు మా ప్రెసిడెంట్ గారు అనకాపల్లి నిలబడమంటే ఆయన ఆజ్ఞ ప్రకారం నిలబడ్డాను. వద్దన్నయ్య నువ్వు దిగిపో, మనం పొత్తు ధర్మంలో బీజేపీకి వాళ్ళకు దిగిపోయాం, ఇవాళ నువ్వు వెనక్కి వచ్చే ఇది బీజేపీకి మనం మా ప్రామిస్ చేయాల్సి వస్తుందని కళ్ళు మూసుకుని వచ్చినా సరే నాకు కొంచెం ఆశ వచ్చింది, అరే 7 నియోజకవర్గాలు సర్వీస్ చేయొచ్చు కదా, అది వదులుకున్నాను హ్యాపీ.
ఎందుకంటే నన్ను ఎప్పుడైతే అక్కడి నుంచి రిలీవ్ చేశారో 21 నియోజకవర్గాల్లో 2 ఎమ్మెల్యేల కోసం నేను యుద్ధం హ్యాపీగా క్యాంపెయిన్ చేసుకుని ఉపయోగపడతానని చాలా సంతోషంగా ఉంటుంది. ఇవాళ ఉదయ్ మీకు ఎంపీ అభ్యర్థి, అలాగే నాకు బాగా కావాల్సిన ఆత్మీయుడు, నాకు చాలా మా ఇంట్లో వ్యక్తిగా చూసుకునే వ్యక్తి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి వస్తాను. ఈసారి మనం తెలుగుదేశం వాళ్ళతో కలిసి వచ్చారు. అక్కడ మీ అందరికీ వ్యక్తిగతంగా ఎక్కువ మంది యూత్ కనపడుతున్నారు. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 కలిస్తే అలయన్స్ కదా. ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నంత మాత్రాన అతను మనకు సంబంధం లేదు అనుకోకూడదు. అతను అలయన్స్ అభ్యర్థి తప్ప ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థి కాదు, అందరూ కలిపి అభ్యర్థి. అతను తెలుగుదేశం వాళ్ళకి పనిచేయాలి, జనసేన వాళ్ళకి పనిచేయాలి, బీజేపీ వాళ్ళకి కూడా కలిసి పనిచేయాలి. అది మనం తీసుకోగలిగి మనకి ఇచ్చే బాధ్యత, మనం అడిగి తీసుకునే హక్కు మనకుంది. ఇక్కడ ఎవరు టీడీపీ వాళ్ళు మనకి చేస్తారా చేయరా అని డౌటే పెట్టుకోగలరు. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనకి మ్యాక్సిమం 30 నుంచి 40% దాకా మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అక్కడ దాకా కూడా అగ్రిమెంట్ అయిపోయింది. చాలాసార్లు మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, చాలాసార్లు చెప్పారు. సో మనం పని చేసేటప్పుడు మనసులో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసి పనిచేద్దాం, గెలుద్దాం. ఆ టైంకి వచ్చేటప్పటికి మీకోసం ఇక్కడ గణేష్ గారు ఉన్నారు, లేకపోతే ఉదయ్ గారు ఉన్నారు. మీ అవసరాలని, మీ యొక్క కోరికల్ని, లేకపోతే మీకు జరిగేటువంటి ఇష్యూస్ని ఇక్కడ నిలబడేటువంటి టీడీపీ ఎమ్మెల్యే అడ్రస్ చేస్తాడు, మీకు పరిష్కారం కుదురుస్తాడు, మీకు ఉపయోగపడతాడు. అది అందరికీ ఉపయోగపడేది, మీకు కూడా ఉపయోగపడతాడు. అలాగే జనసేన నిలబడిన చోట టీడీపీ వాళ్ళు మనం సహకరించాలి, చేస్తున్నారు. ఇది ఇంకా మీతో చాలా షేర్ చేసుకోవాలని నా బాధల్లో ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ఖచ్చితంగా దించారు. ఎవరికి ఉపయోగపడలేదు. కొంతమంది ముస్లిమ్స్ మతస్థులు జగన్ అని చాలా ఇదవుతారు. చాలామంది అంటే కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మాకు ఏదో చేస్తాడు, వాళ్ళకు కూడా ఏం చేయాలి చెప్పండి. ముస్లిమ్స్కి ప్రామిస్ చేసినటువంటి ఎన్ని ప్రామిస్ నిలబెట్టుకున్నాడు, అక్కడ ఫెయిల్ అయిపోయాడు. క్రిస్టియన్స్ అని ఒక్కొక్క ఎమోషన్ తీసుకొస్తారు. క్రిస్టియన్ మిషనరీ భూముల్ని కబ్జా చేసిన బాబుకి వీళ్ళందరూ ఈ బ్యాచ్ మొత్తం. అంటే వాళ్ళకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. ఇదే అంటారు జగన్, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఎవరి భూములైనా ఎవరి ఆస్తులైనా కబ్జా చేస్తాం, దొబ్బేస్తాం. ఇది అతని స్లోగన్. దయచేసి మీరు ఈరోజు తునిలో దాడిశెట్టి రాజా అనే ఒక లీడర్ పతనం స్టార్ట్ అవ్వాలి. ఇతను చేస్తున్న క్రైమ్స్ మీరు 100% గణేష్ గారు మీరందరూ బయట పెట్టండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళేదో చేస్తారు, బెదిరిస్తారు, అస్సలు భయపడకండి. వీళ్ళు ఒక్క దెబ్బ కొడితే మనం 100 దెబ్బలు కొడతామని మాత్రం వార్నింగ్. ఒక్క దెబ్బకు 100. ఎప్పుడు కొడతామో ఎలా కొడతామో తెలియదు, అది కొడతాం. సో ప్రజాస్వామికంగా ఫైట్ చేస్తే ప్రజాస్వామికంగా ఫైట్ చేద్దాం, అప్రజాస్వామికంగా ఫైట్ చేస్తే అప్రస్వామికంగా ఫైట్ చేద్దాం. నువ్వు దేంతో వస్తే దాంతోనే వస్తావు. ఈవెన్ ఐఎమ్ రెడీ ఎట్ ది ఏజ్ ఆఫ్ 65, ఐఎమ్ రెడీ టు ఫైట్ ఆన్ ద రోడ్స్ ఇఫ్ దే ఆర్ కమింగ్ విత్ వైలెన్స్. నువ్వు వైలెన్స్తో వస్తావు, నేను కూడా వస్తాను. మా ప్రెసిడెంట్ గారు సార్ వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. కానీ మేము ఎలాంటి జోలికి వెళ్ళాం, వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళాం, ఫ్యామిలీస్ జోలికి వెళ్ళాం, అలాంటి తప్పుడు పనులు చేయం. మీరు సంస్కారం వదిలేసి నీచంగా, నికృష్టంగా ఎవరెవరి వ్యక్తిగత జీవితాలు ఏముంటాయి అని ఎదుగుతున్నారు. వైసీపీ వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నారు, మీ ప్రతి వాడి వ్యక్తిగత జీవితం మా దగ్గర ఒక 10,000 రూపులకు సరిపడా చిట్టా మా దగ్గర ఉంది. కానీ మేము ఎప్పుడు అది బయట పెట్టాం. మీ ప్రతి వాడి జీవితం గురించి మాకు తెలుసు. నేను ఇప్పుడు ఇండిపెండెంట్ పేర్లు కూడా చెప్పాను, ఇండిపెండెంట్ నేమ్స్ ఉన్నాయి.
ఆల్రెడీ బయటకు వచ్చేసి అది చెప్పడం నా సంస్కారం కాదు. నాకు సంస్కారం ఉంది. మా ప్రెసిడెంట్ గారు మాకు నేర్పించిన సంస్కారం ఉంది. వ్యక్తిగత జీవితాలు జోలికి వెళ్ళదు, దాన్ని మేము రెస్పెక్ట్ ఇస్తాం. సో ఈ దాడిశెట్టి రాజా పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని మాటలు మాట్లాడాడో మా దగ్గర ఇష్టం. ఈ దాడిశెట్టి రాజా ఇతని యొక్క గూండాయిజం, ఇతని రౌడీయిజం, ఇతని వాయలెన్స్, ఇతని ప్రజలు భయపెట్టే విధానం ఎవ్రీథింగ్ నోట్ చేసుకున్నాం. ప్రతిదీ మా దగ్గర ఉంది. జనసేనని, టీడీపీని, బీజేపీ అలయన్స్ గెలిపించే తీరాలి. లేదు అనుకున్నారా, మీ జీవితాల్లో మాత్రం మన ఒంటి మీద వైసీపీ ముద్రలు ఉంటాయి, మన ఆస్తులన్నీ జగన్ గారి ఆధీనంలో ఉంటాయి, మన జీవితాలన్నీ ఆ ఆధీనంలో ఉంటాయి, మన పిల్లల లైఫ్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది, మన భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంటుంది. కావాల్సినప్పుడు కావాల్సినంత వరకు అమ్మేసుకొని తింటూ ఉంటారు. మనం మాత్రం జీవోత్సవాల్లో బతకాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకండి. మనస్ఫూర్తిగా మీ మీద ప్రేమతోనే చెప్తున్నాను, మీ బిడ్డల మీద ప్రేమతో చెప్తున్నాను. సో మన ఉదయ్ గారిని బ్రహ్మాండంగా గెలిపించండి. ఇంకొక విషయం, కూర్చోండి. ఇక్కడ సునీల్ గారిని ఒక ఆయన ఎంపీ ఉన్నాడు. ఈ సునీల్ అనే ఎంపీ ఇప్పుడు మీకు ఎంపీ. ఇతను ఒకప్పుడు నా సినిమా ప్రొడ్యూస్ చేశాడు. ఎర్రబాబు అని ఒకటి శివాజీతో లండన్లో ఉండేవాడు. మంచోడే అప్పుడు, ఇప్పుడు కాదు. ఇతను ఇంకా ఎంపీ అవ్వాలి. చాలామంది జనం అయ్యో సునీల్ గారు 2 సార్లు ఎంపీ, ఈసారి దయచేసి మీ మనసులో సింపతి సానుభూతి తీసేయండి సార్. సింపతి చూపించక ఎవరైనా సరే సింపతి చూపించి గెలిపించారా ఆ నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి మీద మీరు సింపతి చూపించి గెలిపించారు, పాపం నెత్తి మీద ఎక్కి కూర్చున్నారు. ఇతని గురించి చెప్తాను, ఈ సునీల్ అనే ఎంపీ గురించి చెప్తాను. ఇప్పుడు నేను పిఠాపురం నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మట్టి అమ్ముకుంటున్నాడు ఇతను. మట్టి రోజుకి సంవత్సరానికి దాదాపు ఈ రెండు సంవత్సరాల్లో దాదాపు 300 కోట్ల రూపాయల మట్టిని అవినీతి చేశాడు. మట్టి దగ్గర సంపాదించాడు సునీల్. ఇంకా అతను ఎంపీఏ కాదా, కేవలం అధికార పార్టీలో నిలబడి ఓడిపోయేటువంటి ఒక క్యాండిడేట్, ఎంపీఏ కాదా. ఇక అతను ఎంపీ అయితే ఏమవుతుందో చూడండి. చాలా చాలా డేంజరస్. అతను గెలిపించాడు. అతను అడుగు ఎక్కడ పెడితే అది నాశనం. కరెక్ట్ పర్సన్ కాదు. అతను మంచోడు కూడా కాదు. ముఖానికి నవ్వు పులుముకొని మాట్లాడినంత మంచోడు కాదు. నాకు బాగా తెలుసు. అతను ఇప్పుడు కాదు, 15 ఏళ్ళ నుంచి 16-17 ఏళ్ళ నుంచి పరిచయం. అప్పుడే ఇతను తేడా అనిపించింది నాకు. ఇతను నవ్వినంత, చిరునవ్వుగా నవ్వుతూ చెప్పినంత మంచోడు కాదు. దయచేసి అతన్ని ఒక కంట కనిపెట్టుండండి. మీరు అతను ఎన్ని అక్రమాలు చేసామో నేను బయటపడతాను. కానీ అతను ఏదేదో మాయ చేసి మసిపూసి మారేడుకాయలు చేసి ఇచ్చేది. ఎందుకంటే వైసీపీ వాళ్ళకున్న దరిద్రం ఏంటంటే వాళ్ళ దగ్గర కొన్ని మోడల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ ఉన్నాయి. దాంతో ఎవరినైనా సరే ఏదైనా చేయగలరు. దయచేసి వైసీపీ వాళ్ళ ట్రాప్లో ఉంటుంది. ఉదయ్ కనుక ఎంపీ అయిన తర్వాత పని చేయకపోతే నేను స్పెషల్గా ఒక టోల్ ఫ్రీ నెంబర్స్లో రిపోర్ట్ చేయండి, మీ వాడు సరిగా పని చేయట్లేదు. ఖచ్చితంగా ఉదయం వదలం. ఎందుకంటే మేము పెట్టిన తర్వాత మన జనసేన తరఫున మనం పెట్టిన ఒక ఎంపీ సరిగా పని చేయకపోతే మాకు కూడా బాధ్యత. చాలా తీవ్రమైన చర్యలు తీసుకున్న మాకు ముఖమాటం కూడా లేదు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని చెప్పాలని మీ ఎంపీలు సరిగా పనిచేయట్లేదు, ఇంత దుర్మార్గం చేస్తున్నారు, ఏం అడుగుతున్నారు అడగండి. అడగదు. అక్కడి నుంచి ఎంత కలెక్షన్ వచ్చింది, ఓకే కట్టేశారా, ఇంత వచ్చిందా, వెరీ గుడ్. ఎందుకు ఇవ్వలేదు నువ్వు, వెరీ గుడ్. ఇది వాళ్ళ టార్గెట్. వాళ్ళ టార్గెట్ ఎంత డబ్బు సంపాదించారు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయిన పర్లేదు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనివ్వదు. ఇది జనసేన కోసం, టీడీపీ కోసం, లేకపోతే బీజేపీ కోసం కాదు, మీకోసమే చెప్తాను. మీరు తండ్రిని చూసి ఇతను ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి యొక్క తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖం చూసి జగన్కి ఓటేశారు. ఈసారి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ పిల్లల ముఖం చూసి పవన్ కళ్యాణ్ ఓటేశారు. వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం.
వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తే ఆ పిల్ల చక్కగా ఇంటికి వసుకోలేదు. ఏమా నీకు మీ అందరికీ భయం ఉంటుందా లేదా? అదే ఒక కుర్రోడు ఇక్కడ బయటికి చిన్న ఏదైనా ఇష్యూ ఉంటే ఆ ఇంట్లో వస్తున్నారు, అది పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళి. అయితే ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే జోకర్స్ వీళ్ళ ప్రభుత్వంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఉండే హోమ్ మినిస్టర్ అంటది ఆడపిల్లలు ఇలాంటి అవడానికి కారణం తల్లిదండ్రులే, తల్లి ముఖ్యంగా కారణం, తల్లి పంపకమే అంటది. ఇంటి వరకు తల్లి చూసుకుంటుంది, బయటికి వెళ్తే ప్రభుత్వం రక్షించాలి ఆడపిల్లల్ని, మీ బిడ్డల్ని తప్ప. ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మాకు మా చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళని మా పెద్ద చెల్లి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని చిన్నప్పుడు ఎవరైనా ఇష్యూ చేస్తే మేము అందరినీ కొట్టొచ్చేవాడు. మా చెల్లెలు ముట్టుకొని సాగుపట్టేసేవాడు, కట్ చేసి. మీ పిల్లలకు లేదా అది రక్షణ లేదా అంటే మీ బాధ్యత. బిడ్డను చదివించుకోరమ్మా, బిడ్డకు ఉద్యోగాలు లేదా చంపేస్తా అంటే అఘాయిత్యం చేస్తారు, అత్యాచారం చేస్తారు. ఇది వీళ్ళ ప్రభుత్వం విధానం. ఏంటంటే పాపం వాళ్ళు తప్పేం లేదు అని. ఇంకొకటి వచ్చేసి ఒక గృహిణిని రేపు అత్యాచారం చేసేది ఆవిడే, మన హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉందో ఆవిడ అంటది పాపం వాళ్ళు అప్పు వాళ్ళకి అప్పు ఇవ్వాలి, వాళ్ళ ఆవేశంలో కోపంలో రేపు చేస్తారు పాపం. ఇదే నువ్వు చెప్పేది, కోపంతో రేపు చేస్తారు. నువ్వు పైగా సింపతి చూపిస్తుంది. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే దుర్మార్గం చేశారో, అత్యాచారం చేశారో వాడి మీద సింపతి చూపించి అత్యాచారం బలి ఒక ఆడ మనిషిని అవమానంగా మాట్లాడు. ఇది వాళ్ళ సంస్కారం. ఇంకొక అతను ఉంటాడు ధర్మాన ప్రసాద్ అనే అతను ఉంటాడు. జనాలకు రోడ్లు కావాలా, పథకాలు కావాలా, ఏది కావాలి? నువ్వేమి అడుగుతునే రాష్ట్రాన్ని కాదు బాగు చేసింది, సుసంపన్నంగా ఉన్న రాష్ట్రాన్ని తీసుకొని సర్వనాశనం చేశారు. మాకు రోడ్లు కావాలి, లేకపోతే మాకు తాగునీరు కావాలి, మాకు సాగునీరు కావాలి, మాకు డ్రైనేజ్ సౌకర్యం కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, ఇవన్నీ మనకు కావాలి. ప్లస్ పథకాలు కూడా కావాలి. పథకాలు నీ తాత సొమ్ము, నీ బాబు సొమ్ము నుంచి ఎవడు ఇవ్వడం, ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీ ఇవ్వడం, మన డబ్బుల్నే ఇస్తున్నారు. అది రోడ్లు కావాలా, లేకపోతే పథకాలు కావాలంటాడు అతను ఏం మినిస్టర్. రోడ్లు కావాలా? ఇదే మీలో ఎవరైనా సరే రోడ్లు పథకాలు ఎలా ఇవ్వాలి? రోడ్లు కావాలి కదండి, మా వెహికల్స్ తిరగాలి కదా, అదే కదా. మనం ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి కదా, ఒక ఊరు నుంచి కూరగాయలు ఇంకో ఊరికి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి కదా. ఇది వాడేది. అన్నిటికన్నా కామెడీ బొత్స సత్యనారాయణ. ఆయన ఏం మాట్లాడితే ఆయనకే అర్థం కాదు. ఆయన అంటాడు ఎక్కువ చదివేసుకోవడం వల్ల నిరుద్యోగ సమస్య వచ్చింది. ఎవడైనా భూ ప్రపంచంలో ఎక్కువ చదువుకుంటే నిరుద్యోగ సమస్య అంటాడండి. ఎక్కువ చదివేసుకుంటారు, మరి నిరుద్యోగం వచ్చేసింది, మనం ఏంటి చేస్తాము అంటాడు. ఇది కాదు సార్, మాకు చాలా ఇష్టం, ఆయనకి వ్యక్తిగతంగా ఇష్టం. బొత్స గారికి చెప్పాలి, అలా ఎట్లా అన్నారు సార్ మీరు ఎప్పుడు అనకండి అన్నాం. ఇది వాళ్ళ ఉద్దేశం. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ఇది. నాకు చెప్పుకుంటూ పోతే ఈ చేటబారం కేవలం ప్రజల కోసం తన జీవితాన్ని, తన వ్యక్తిత్వం, తనకున్నటువంటి పేరుని అన్నిటిని వదిలేసి మీ ముందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో పాటు మేము కూడా నిలబడ్డాము. దయచేసి ఆయన గెలిపించుకోండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి ఇది తీసుకోండి, నిర్ణయం తీసుకోండి, పవన్ కళ్యాణ్ గెలిపించండి. అలాగే టీడీపీలో రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రభుత్వానికి చెప్పి ఏ పథకాలు మనకు అవసరం ప్రజలందరికీ చెప్పి కన్విన్స్ చేయడమా, రూల్ ప్రకారం చెప్పడమా, లేకపోతే బలవంతంగా చేసిన ఇన్ కేస్ ఒకవేళ అయినా తీసుకురాగలండి పవన్ కళ్యాణ్. అది అతని యొక్క ఒక. అంతేకాదు తనకున్న సెంట్రల్ కనెక్షన్స్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి పలుకుబడులు. అంటే పెద్ద పెద్ద వాళ్ళతో మన రాష్ట్రానికి ఎంత ఉపయోగపడతాడో అతనికి మనం అధికారం ఇస్తే అంత తీసుకోవచ్చు. ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని గెలిపించుకోండి. ఈయన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, కొన్ని లక్షల మందికి, వేల మందికి ఉద్యోగాలు లేకపోతే భవిష్యత్తుని ఇచ్చిన వ్యక్తి ఉదయ్ గారు. అంత జీవితాన్ని ప్రజల కోసం ఇచ్చాడు. ఆయన గెలిపించాడు. అతను గెలిపించుకుంటే ఎలాంటి స్కీములు తెస్తాడో, ఎలాంటి ఉపయోగపడి తెస్తాడో తన బాధ్యత. సెంట్రల్ నుంచి మీ అందరికీ ఉపయోగపడేలా అతను గెలుచుకుంటాడు. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే
రేపు సునీల్ కర్మగారి గెలిస్తే సెంట్రల్ ఆడి మాట అతని మాట ఎప్పుడు అదే ఉదయ్ నిలబడితే మన మాట సెంట్రల్ గవర్నమెంట్ హానర్ చేస్తుంది. ఎందుకంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ అలైన్ వాళ్ళతోటి సయోధ్యలో ఉన్నాం. సో ఉదయ్ గారు ఈ పని మీరు చేసి పెట్టండి, ఉదయ్ గారు మాట్లాడగలరు, సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకురాగలరు. ఇతను గెలిపిస్తేనే అక్కడ మన పని జరుగుతుంది. ఈ సునీల్ని గెలిపిస్తే ఎటువంటి పని జరగదు. జనసేన గెలిపించుకుందాం. జై జనసేన, జై జనసేన.